ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏంటంటే ఏవైతే ఇప్పుడు దరఖాస్తులు ఉన్నాయో ఈ దరఖాస్తుల్లో 19 నిబంధనలు అనేవి పెట్టారు. అసలు ఏంటి అవి పెట్టాల్సినంత అవసరం ఉందంటారా? అవి అవసరం లేదు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఒక రాజకీయ నాయకుడు కానీ అతను అప్లై చేసేటప్పుడు 1 నుంచి 4 బీ ఫామ్లు కానీ ఒక 5 బీ ఫామ్లు కానీ వేసుకునే అవకాశం ఉంటుంది తన ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 19 నుంచి 20 నిబంధనలు పెట్టి ఒక 12వ తరగతి చదివిన విద్యార్థి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తాడు. రాసినప్పుడు అతను గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ చదువుతాడు. తనకు అంత అవగాహన ఉండదు ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద. కానీ నువ్వు 19 నుంచి 20 నిబంధనలు పెట్టడం ద్వారా ఇవన్నీ తను నింపాలి, ఫిల్అప్ చేయాలి. చేసిన దగ్గర ఎక్కడైతే పొరపాటు జరిగిందో దానికి కనీసం ఎడిట్ ఆప్షన్ కూడా లేదు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏమో ఒక ఎమ్మెల్యే పదవి కోసం నిలబడుతున్న వ్యక్తికి స్క్రూటినీలో కూడా తప్పు పోతే సరిదిద్దుకునే అవకాశం ఉంది. 4-5 ఫామ్లు కూడా నింపొచ్చు. కానీ ఒక ఉద్యోగం తన యొక్క జీవితం ఆశయమైన ఒక ఉద్యోగం సాధించడానికి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఒక్కసారి తప్పు పోతే అవకాశం కల్పించలేని నిబంధనలు ఇవేమైనా రాజ్యాంగ నిబంధనలా ఏమైనా రాజ్యాంగ సవరణ చేయాలా? మేమన్నా ఇదే డీటెయిల్స్ కరెక్ట్ అని మేము చెప్తున్నామా? అంటే నువ్వు ఒక ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి మనీ పెట్టాలనే ఉద్దేశంతో ఎంతసేపటికి నిరుద్యోగుల నుంచి రక్తం దాకడానికి ఉద్దేశంతో ఉన్నదో తప్ప ఈ 20 నిబంధనలు అంట. ఒకటి నాన్ క్రిమినల్ రిస్క్ అమ్మంటాడు, ఒకటి ఆధార్ కార్డ్ ఫేస్ ఐడెంటిఫికేషన్ అంట, ఒకటి ఇంకా కొన్ని నియమాలు, ఒక సర్నేమ్ కరెక్ట్గా ఉండాలంట. ఎక్కడి నుంచి ఇవన్నీ అవుతాయి? ఎక్కడి నుంచి? అదే ఒక మీ సేవా కేంద్రానికి పోయి ఇవన్నీ తీసుకొని పోయి ఒక ఫామ్ నింపాలంటే ఎంత కష్టమవుతుంది? మీరు అనొచ్చు చదువుకున్నవాడు ఇవన్నీ నింపలేడా అని చెప్పి. మరి చదువుకున్నవాడు ఇవన్నీ నింపాల్సినప్పుడు మమ్మల్ని పాలించే నాయకుడు కూడా అంతే అర్హత ఉండాలి కదా. అతను కూడా ఇన్ని నిబంధనలు పెట్టాలి కదా. మరి చదువు రానోడు ఏలుముద్రగాడేమో మమ్మల్ని పరిపాలించడానికి పనికొస్తాడు. కానీ ఒక ఇంటర్ చదువుకున్న విద్యార్థి, ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థికి ఇన్ని నిబంధనలు పెట్టినప్పుడు ఏదో ఒక పొరపాటు చేసినప్పుడు తనని ఎడిట్ చేసి కనీసం దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా కల్పించని ప్రభుత్వాన్ని ఏమనాలి? అంటే ఒక చిన్న అక్షరం లెటర్ తోటి తన జీవితం కోల్పోయినట్టేనా? అంటే ఉద్యోగానికి పనికిరాడా అప్లికేషన్ ఫామ్ అంటే? అప్పటి వరకు చదువుకున్న చదువుకు అంతా కూడా వాల్యూ లేకుండా పోతుంది కదా. మరి మేమే అంటున్నాం వీళ్ళ అఫిడవిట్ ఉంది, బీఫామ్ ఉంది, బీఫామ్ మొత్తం వీళ్ళే నింపుతున్నారా? ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మేము ఇప్పుడు 19 నిబంధనలు, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, అన్నీ అడుగుతారు చదువుకున్న వాడు అప్లికేషన్ ఫామ్ కూడా నింపలేడా అంటారు. మరి ఇదే మా అప్లికేషన్ ఫామ్ మేము నింపనప్పుడు వీళ్ళ బీఫామ్ కూడా వీళ్ళు నింపాలి కదా. ఏ ఎమ్మెల్యే అయితే ఒక బీఫామ్ కరెక్ట్గా నింపి ఒక్క తప్పు పోకుండా ఉంటాడో మేము కూడా అప్పుడే నింపుతాం కరెక్ట్గా. అంటే వాళ్ళకేమో 4-5 బీఫామ్లు నింపే అర్హత ఉంటుంది కానీ మేమైతే నింపే అవకాశం లేదా? దీన్ని వెంటనే సవరించి ఏ విద్యార్థి అయినా చిన్న తప్పు చేసినా కూడా దానిని సరిచేసే విధానాన్ని వెంటనే ప్రభుత్వం కల్పించాలని మీ స్టూడియో ఆధారంగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని.